పెట్టు. చెక్క కాడుతుందండి పోపు. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, అన్నము, కరివేపాకు వేసేస్తున్నానండి. ఈ కూరను చాలా టేస్టీగా ఉంటుంది, త్వరగా వంటకం అయిపోతుంది. ఇందులోకి శనగపప్పు చట్నీగా చేసుకుంటే చాలా బాగుంటుందండి. కొంచెం ఈ వంట చేసేటప్పుడు పెళ్ళైన పిల్లలు, చిన్నపిల్లలు చేసేటప్పుడు కొంచెం మొహం దూరంగా పెట్టుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే ఆవాలు, పచ్చిమిరపకాయలు తుల్లుతాయి. అది మనం వంట చేస్తే అంటే చేతులు అవి కాచుకుంటే బాగుంటుందండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఇప్పుడు ఇంగు కూడా వేస్తున్నాను. కొంచెం ఇంగు ఏంటంటే జీర్ణశక్తికి బాగా పనికొస్తుంది. ఎవరైనా తినచ్చు. ఇది మేము తినకూడదని ఏం లేదు. ఇప్పుడు 4 గ్లాసులు 2 గ్లాసులు వరి నూకకి 5 గ్లాసులు నీళ్ళు పోస్తున్నామండి. విడివిడిగా వస్తుంది.